ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆమేన్. ఈ వాక్యము ఈరోజు మనందరితో ఏం మాట్లాడుతుందంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని చెబుతున్నారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము ద్వారా యేసుక్రీస్తు వారు నీతో చెబుతున్నారు, నీవు ఆయనను రుచి చూచి ఎరగాలి అని చెబుతున్నారు. అంటే ఆయన వాక్యములో ఉన్న మాధుర్యతను, ఆయన వాక్యములో ఉన్న విశ్వాసమును, ఆయన వాక్యములో ఉన్న ప్రేమను చూసి, అలాగే ఆయన వాక్యానుసారంగా నీ లైఫ్లో జరుగుతున్న కార్యముల నిమిత్తము నీవు ఆయనను రుచి చూచి ఆయనను ఎరగాలి అని చెబుతున్నారు. కాబట్టి నీవు ఈరోజు నీ లైఫ్లో జరుగుతున్న కార్యముల నిమిత్తము ఆయనను నీవు రుచి చూచినట్లయితే ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని చెబుతున్నారు. కాబట్టి నీవు రుచి చూస్తున్నావు కానీ నీవు ఆయనను ఆశ్రయిస్తున్నావు ఆశ్రయించట్లేదో తెలుసుకో ఒకసారి. కాబట్టి ఈరోజు నీవు నీ లైఫ్లో జరుగుతున్న కార్యములన్నిటినీ రుచి చూస్తున్నావు కానీ నీవు దేవునికి దగ్గరగా జీవించడం లేదు. ఎందుకు అది నీకే తెలియాలి, ఒకసారి ఆలోచించుకో. నీవు ఆయన చేసిన కార్యములన్నింటినీ రుచి చూస్తున్నావు కాబట్టి ఆయన నీవు ఆశ్రయించిన వాడివైతే నీవు ధన్యుడు అని చెబుతున్నారు. కాబట్టి నమ్మి విశ్వసిస్తున్నట్లయితే విశ్వాసంతో మరి ఎక్కువగా ప్రార్థన చేసి దేవునికి దగ్గరగా జీవించు. హల్లెలూయా.